నవంబర్, డిసెంబర్లో ఎలక్షన్లు ఉంటాయని ఈసారి కూడా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించాలని మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డిఎస్ రెడ్డినాయక్ అన్నారు. చిలకోయలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి 35 కుటుంబాలు చేరాయి. వారిని పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించి మాట్లాడుతూ తెలంగాణకు రోడ్లు, ఎన్నో ఇండ్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని రాబోయే ఎలక్షన్లలో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ రవిచంద్ర, గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా తెలంగాణ ఎంత ఉంది ఆలోచన చేయండి. కాబట్టి ఇలా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు బ్రహ్మాండమైన పంటలు పండిస్తుంది. ఇదే కాదండి, ఇవాళ రైతుకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్నాం, మీ బిడ్డల పెళ్లిళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, మీ మహిళలు గర్భవతి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, 12,000 మా తాగునీరు లేదని బిందెలు అడ్డం పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మరి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఇదంతా మళ్ళీ మనం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే తెలంగాణ దేశంలోనే నంబర్ 1 అవుతుందని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ రెడ్డినాయక్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, రెడ్డినాయక్ ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను పోయి కేసీఆర్ గారికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తాను. అవునా కాదు? దళిత బంధు రావాలంటే కారు గుర్తుకు మీరందరూ ఓటారు. దళిత బంధు రావాలంటే కారు గుర్తుకు ఓటారు. డబుల్ బెడ్ ఇల్లు ఇప్పుడు జూన్లో వస్తాయి, రావాలంటే